హాయ్! హలో! ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వన్ మోర్ లాంగ్ వీడియో. దీంట్లో నేను గోంగూర, రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇది నా ఫేవరెట్ అనమాట. సో, ప్రాసెస్ చూద్దామా? ఫస్ట్ మనం మూకిడి పెట్టుకొని ఆకుకూర బాగా కడుక్కొని ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత వాటర్ వేసుకున్నాను. దాంట్లోనే నేను పచ్చిమిర్చి వేశాను, ఆనియన్స్, టమోటాస్ కూడా వేశాను. టమోటాస్ ఒక 2 అండ్ ఆనియన్ ఒకటి. ఇక్కడొచ్చేసరికి నేను పసుపు, ఉప్పు కూడా వేసేసి బాగా ఉడకపెట్టుకున్నాను. ఈ లోపల ఇంకొక స్టవ్ మీద రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు ఆల్రెడీ నేను బాగా హాట్ వాటర్ ఏసేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. చూసారా? అట్లా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని వాటర్ వేసుకోకూడదు. దీంట్లోనే ఉన్న వాటర్ వస్తది. ఆ వాటర్ మనం తీసేయాలి. దీంట్లో ఇప్పుడు వాటర్ వస్తది. అదిగో కింద వాటర్ వచ్చినాయి కదా! ఆ వాటర్ తీసేయాలనమాట. తీసేస్తే మనకి స్మెల్ ఏమీ ఉండదు. ఇప్పుడు మళ్ళీ వాటర్ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసి బాగా ఉడకపెట్టుకోండి. కదిలిస్తూ కొంచెం స్పూన్ తోటి కదిలిస్తూ బాగా ఉడకపెట్టుకోండి. అండ్ ఈ లోపల మనకి ఇంకొక స్టవ్ మీద ఆల్రెడీ మనము గోంగూర పెట్టుకున్నాం కదా! ఆ గోంగూర బాగా ఉడికిపోయింది. చూసారా? ఉడికిపోయింది. పప్పు గుత్తితోటి ఎనిపేసుకుంటున్నాననమాట. సో, మెత్తగా ఎనుపుకోవాలి బాగా. ఆ తర్వాత ఇది కూడా అయిపోయింది. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు ఈ 2 వేసుకోవాలి. ఆ తర్వాత ఈ రొయ్యలు దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వకూడదు, మీడియంగా అంటే ఆయిల్ రొయ్యలకి పట్టినంత వరకు ఫ్రై చేసుకోండి అంతే. ఆ తర్వాత మనం మళ్ళీ గోంగూరలోకి ఇది వేసేసి బాగా కలుపుకోవాలి. చూసారా? బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోండి. నేను వాటర్ వేసాను. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. సో, ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి నేను కొరియాండర్ అండ్ కరివేపాకు కూడా వేసేసి సర్వ్ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బావుంటది. అండ్ ఇక్కడ రొయ్యలు కూడా స్మెల్ అసలు ఉండవు. రొయ్యలు కూడా బాగా ఉడికి చాలా మెత్తగా చాలా బావుంటది టేస్ట్. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్‌గా తింటారు. సో, వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమే అంతే. నా ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్ యూ.